హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ రబ్బాని ఫ్రెండ్స్. ఈ రోజు అయితే కొత్త అప్డేట్ అయితే వచ్చింది. నిన్న రాత్రి జరిగిన ఎపిసోడ్లో నాగార్జున గారు అయితే మాత్రము అందరిని ఉతికి ఆరేశారు. రీతు కాడ నుంచి శ్రీజ, ప్రియా అందరిని అయితే మాత్రం ఉతికి ఆరేశారు. అంటే మనకు ఓనర్స్ లో ఉన్న ఒకళ్ళని తప్పించి అందరిని అయితే మాత్రము రెడ్ కలర్ పూయటం జరిగింది. అంటే వాళ్ళు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు ఓనర్స్ అని చెప్పేసి అందరికీ తెలియజేశారు. తర్వాత వచ్చేటప్పటికి రితు ద్వారా ఫౌల్ గేమ్ ఆడడం వల్ల డిమాండ్ పవన్ అయితే కెప్టెన్ గా విన్ అయినందువల్ల అతని కెప్టెన్సీ అయితే నాగార్జున గారు రిమూవ్ చేయడం అయితే జరిగింది. అదే ప్రాసెస్ ని అంటే కెప్టెన్సీ టాస్క్ రీప్రాసెస్ ఆదివారం అంటే ఈ రోజు అయితే మాత్రము చేయడం జరిగింది. ఆ అప్డేట్స్ కూడా మాట్లాడుకుందాం. ఈ గేమ్ వచ్చేటప్పటికి నలుగురు కంటెస్టెంట్స్ అంటే సేమ్ కంటెస్టెంట్ అయితే పెట్టి టైర్ల గేమ్ అయితే ఆడించడం జరిగింది. ఫస్ట్ రౌండ్ లో అంటే మనీషు భరణి గారు అయితే ఎలిమినేట్ అయిపోయినట్టుగా మనకి ఇక్కడ అప్డేట్ అయితే వచ్చింది. అంటే భరణి గారు అయితే నాకు తెలిసి 100% తన ఎఫెక్ట్ అయితే పెట్టలేదనిపిస్తుంది. ఎందుకంటే ఈ నలుగురులో ఫిజికల్ గా భరణి గారు, డీమాన్ పవన్ చాలా స్ట్రాంగ్. అలాంటిది ఫస్ట్ రౌండ్ లోనే భరణి గారు అయితే మాత్రం ఎలిమినేట్ అయిపోవడం అంటే అతనికి ముందు రోజు చేతి గాయం ఒకటి ఐకాన్ కట్టి కనబడింది. దానివల్ల ఆయన ఈ సరిగ్గా ఆడలేదని చెప్పేసి 100% పెట్టలేదని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అంటే భరణి గారు, మనీష్ ఫస్ట్ రౌండ్ లోనే ఎలిమినేట్ అయిపోయారు. తర్వాత వచ్చేటప్పుడు సెకండ్ రౌండ్ వచ్చేటప్పటికి ఇమానియల్, డిమాన్ పవన్ ఇద్దరు తలబడగా అఫ్ కోర్స్ ఇమానియల్ కంటే డిమాన్ పవన్ ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నందువల్ల డిమాన్ పవన్ అయితే ఈ గేమ్ లో అయితే గెలిచి మళ్ళీ కెప్టెన్సీ సాధించాడు. తర్వాత వచ్చేటప్పటికి ఈ వారంలో అయితే మాత్రం మనీష్ మర్యాద అయితే మాత్రం ఎలిమినేట్ అయిపోయాడు. తర్వాత వచ్చేటప్పటికి హౌస్ మొత్తంలో బోరింగ్ కంటెస్టెంట్ ఎవరు అని చెప్పేసి హౌస్ అందరిని అడగా అందరూ అంటే తనూజ మినహా అందరూ కలిసి ఫ్లోరా పేరైతే మాత్రం చెప్పడం జరిగింది. తననైతే మాత్రం జైలుకి పంపించడం అయితే జరిగింది. అయితే మనీష్ హరీష్ గారు అయితే మాత్రం ఒక కాన్వర్జేషన్ లో ఫస్ట్ కెప్టెన్ సంజన అయింది కదా, ఈ ఈసారి కూడా ఫస్ట్ జైల్లోకి సంజనానే వెళ్తుంది అని చెప్పేసి ఒక సందర్భంగా చెప్పడం జరిగింది. అయితే మా సంజన అయితే మాత్రము అసలు ఎట్టి పరిస్థితుల్లో జైలుకి వెళ్ళే ప్రసక్తి లేదు. ఎందుకంటే తనైతే బెస్ట్ ఎంటర్టైనర్. హౌస్ మొత్తంలో హౌస్ హార్మోనీని కాపాడుతూ తర్వాత ఎంటర్టైన్ చేస్తూ అందరితో కలివిడిగా ఉంటూ అందరితో కలిసిపోయే మనస్తత్వం గల సంజన అయితే మాత్రం జైలుకి వెళ్ళే ప్రసక్తే లేదు. ఆ కోరిక అయితే హరీష్ గారి కోరిక అయితే నెరవేరే ప్రసక్తే లేదు. ఫ్రెండ్స్, ఈ అప్డేట్ అయితే మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్.